నమస్తే డాన్ మీడియా న్యూస్ కి స్వాగతం. ఉంగుటూరు మండలం నుంచి తాడేపల్లిగూడెం మండలంలోని కొత్త ఇంటిలోకి క్షుద్రపూతుల సిద్ధాంతి మకాం మార్చడంతో ఆ కొత్త ఇంటి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు భయపడి చేస్తున్నారట. పైగా ఆ క్షుద్ర పూతుల సిద్ధాంతి కొత్త ఇంటికి అతి సమీపంలోనే శ్మశాన వాటిక ఉండడంతో వారు మరింతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పేద తాడేపల్లిలో తన పొలానికి చేర్చి ఉన్న పంచాయతీ పోరంబోకు చేరువు తనదే అంటూ పంచాయతీ సిబ్బందిపై తరచూ గొడవలకు దిగడం ఆయనకు సర్వసాధారణమైందని అంటున్నారు. తనకు సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడని అతనితో చెప్పి మీ ఉద్యోగాలు ఊడగొట్టిస్తాను అంటూ పెడతాడేపల్లి పంచాయతీ సిబ్బందిని, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందిని తరచుగా బెదిరిస్తుండటంతో వారు నిజమే అనుకుని ఆ నకిలీ సిద్ధాంతి మాటలకు భయపడిపోతున్నారట. తమది జమీందారీ వంశమని, తన తండ్రి తాతలు గుర్రాల మీద తిరిగేవారని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అమాయకులను మోసం చేస్తూ బతికేస్తున్నాడంట. ఇంట్లో నుంచి పారిపోయి లారీ క్లీనర్ గా పనిచేసిన ఆ క్షుద్ర పూజల సిద్ధాంతి జ్యోతిష్యం పేరుతో జనాలను మోసం చేస్తున్నారని కడప జిల్లాకు చెందిన ఒక రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఆఫీసులో కీలక పోస్టులో ఉన్న తన శిష్యుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చాలా మందిని మోసగించి లక్షల్లో వసూలు చేస్తారని వారిని నమ్మి లక్షలు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ సీఎం జగన్ తోనూ అమిత్ షాతో తను ఉన్నట్లు ఫోటోలు చూపిస్తూ వారందరూ తన శిష్యులే అంటూ పలువురిని నమ్మిస్తూ పెద్ద ఎత్తున మోసగిస్తున్నారని అతని స్నేహితులే అంటున్నారు. ఈ నకిలీ సిద్ధాంతి ముహూర్తాలు పెట్టిన పలు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అవుతుండటంతో సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందని టాక్.